ప్రేమ గద్దిస్తుందండి. తిట్లు వేరు, గద్దింపులు వేరు. చాలా మందికి తిట్లకి గద్దింపులకి తేడా తెలియదు పాపం. తినలేకపోతే పోయి చావు అంటది అమ్మ, పోయి చచ్చిపోతావా? ఏంటి అర్థం? నువ్వు తినాలని. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నాను. నువ్వు నాశనం అవ్వాలని కాదు. నువ్వు నాశనం అవ్వాయేలాగా నేను ఉన్నాను అనుకో, అసలు నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతా అంటున్నాడు దేవుడు. అవును కదండి. సర్వశక్తివంతుడైన దేవుడు అని చూపిస్తున్నాడు. సృష్టికి ద రూలర్ ఆఫ్ ద క్రియేషన్, సృష్టిని ఏలేవాడు అని చెప్తున్నాడు. నేను నాశనం చేయాలంటే నీతో మాట్లాడుతూ కూర్చోవాలా? నాశనం చేయాలంటే మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవాలా? ఆయన ప్రేమిస్తున్నాడంట. ప్రేమిస్తున్న వారిని గద్దిస్తున్నాడంట. గద్దింపు ఎవడన్నా విన్నాడా? మారు మనసు పొందు, బ్రతుకుని మార్చుకో. ఒక క్రైస్తవుడి జీవితం సంవత్సరానికి ఒక్కసారి, లేకపోతే ఎప్పుడో జీవితంలో ఒకసారి మారు మనసు పొందుతాం కాదు. ప్రతి దినం మనసును మార్చుకుంటా వెళ్ళాలి. ఎందుకంటే నిన్న మారింది ఈరోజు చాలదు. నిన్న వ్యక్తిగా ఈరోజు ఉంటానంటే చాలదు. మొన్నటి వ్యక్తిగా నిన్న లేవేమో కానీ ఈరోజు నిన్నటి వ్యక్తిగా ఉంటాను చాలదు. పరిపూర్ణతకు రావాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు రావాలి.